హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో సెల్లో ఉన్న డేట్స్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్గా ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, అది కూడా టెక్స్ట్ ఫార్మేట్లో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డేట్స్ ఉన్నాయి కదా. ఈ డేట్స్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే అప్పుడు మనం టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఈ సెల్లో ఉన్న డేట్స్లోంచి డే, మంత్, ఇయర్ని మనకు కావాల్సిన ఫార్మేట్లో సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. చూడండి ఎలానో. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ సెల్లో ఉన్న డేట్లోంచి డే నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఈక్వల్ టు టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేయగానే మనకు ఫస్ట్ వాల్యూ అవుతుంది. వాల్యూలో ఈ సెల్ డేట్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్ అడుతుంది. ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న డేట్లోంచి డే నేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్లో డబ్ల్యూ కామా డి 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 అనేది 3 times యాడ్ చేయండి. అగైన్ డబ్ల్యూ కామా నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి సెల్లో ఉన్న డేట్లోంచి డే నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. కానీ మనకి డే నేమ్ అనేది షార్ట్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ అయింది, ఎస్ఏటి అని. మనకి డే నేమ్ అనేది ఫుల్ ఫామ్గా రావాలంటే, అంటే డే నేమ్ అనేది సాటర్డే అని ఫుల్గా రావాలంటే మనం అప్లై చేసిన టెక్స్ట్ ఫంక్షన్ని ఎడిట్ చేసి ఇక్కడ మనం డి అనేది 3 times ఇచ్చాం కదా, ఇక్కడ 1 more డి యాడ్ చేయండి. డి అనేది 4 times ఇచ్చినప్పుడు మనకి డే నేమ్ అనేది ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎంటర్. చూడండి, మనకి డే నేమ్ అనేది ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయింది, సాటర్డే అని. అలానే మంత్ ఈక్వల్ టు టెక్స్ట్ వాల్యూలో ఈ డేట్ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్లో ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న డేట్లోంచి మంత్ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్లో డబ్ల్యూ కామా ఎం 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 అనేది 3 times యాడ్ చేయండి. అగైన్ డబ్ల్యూ కామా నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి మంత్ నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది డేట్ నుంచి. కానీ మనకి మంత్ నేమ్ అనేది షార్ట్ ఫామ్లో ఎక్స్ట్రాక్ట్ అయింది, జాన్ అని. మనకి మంత్ నేమ్ అనేది ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే ఎలా అంటే, మనకి మంత్ నేమ్ అనేది జనవరి అని ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అవ్వాలంటే మనం అప్లై చేసిన టెక్స్ట్ ఫంక్షన్ ఎడిట్ చేసి మనం ఎం అనేది 3 times యాడ్ చేసాం కదా, 1 more ఎం యాడ్ చేయండి. ఎం అనేది 4 times యాడ్ చేసినప్పుడు మనకి మంత్ నేమ్ అనేది ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూడండి, మనకి మంత్ నేమ్ అనేది ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ అయింది, జనవరి అని. ఇప్పుడు అలానే ఇయర్ ఈక్వల్ టు టెక్స్ట్ వాల్యూలో ఈ డేట్ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, కామా ఫార్మాట్ టెక్స్ట్లో ఇప్పుడు మనం ఈ డేట్లోంచి ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్లో డబ్ల్యూ కామా వై 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 ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే వై అనేది 4 times యాడ్ చేయాలి. అగైన్ డబ్ల్యూ కామా నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి ఇయర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇలా మనం ఎక్సెల్లో టెక్స్ట్ ఫంక్షన్ అప్లై చేసి డేట్లోంచి డే, మంత్, ఇయర్ని సపరేట్గా మనకు కావాల్సిన ఫార్మాట్లో ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సెల్స్లో అప్లై చేసిన ఫంక్షన్స్ని సెలెక్ట్ చేసుకొని ఫ్రీ అని డ్రాగ్ చేయండి. మనకి మిగతా డేట్స్లోంచి కూడా డే, మంత్, ఇయర్ అనేది సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు టెక్స్ట్ ఫంక్షన్లో 1 more ట్రిక్ చూపిస్తాను చూడండి. అదేంటంటే, ఇక్కడ మనకి నంబర్స్ ఉన్నాయి చూడండి. ఈ నంబర్స్ని ఇక్కడ డేట్ ఫార్మేట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే అప్పుడు టెక్స్ట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూడండి. ఈక్వల్ టు టెక్స్ట్ వాల్యూలో ఈ సెల్ వాల్యూని సెలెక్ట్ చేసుకోండి, కామా ఇప్పుడు ఫార్మాట్ టెక్స్ట్లో ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న నంబర్స్ని ఇక్కడ డేట్ ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటాం కాబట్టి ఇక్కడ ఫార్మాట్ టెక్స్ట్లో డబ్ల్యూ కామా 00 హైఫెన్ హైఫెన్ అంటారు లేదా డాష్ కూడా అంటారు. అగైన్ 00 హైఫెన్ అగైన్ 00 00 అగైన్ డబ్ల్యూ కామా నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి ఈ సెల్లో ఉన్న నంబర్ అనేది డేట్ ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫంక్షన్ని మౌస్తోని ఫ్రీ అని డ్రాగ్ చేయండి. మనకి మిగతా నంబర్స్ కూడా డేట్ ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న నంబర్స్ని డేట్ ఫార్మాట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి టెక్స్ట్ ఫంక్షన్లో 00తో పాటు హైఫెన్ ఇచ్చాం. మనం హైఫెన్కి బదులు ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఎలా అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. 14 ఫార్వర్డ్ స్లాష్ 2 ఫార్వర్డ్ స్లాష్ 2021 ఇలా నంబర్స్ని ఇలా ఫార్వర్డ్ స్లాష్తోని డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే అప్పుడు ఆ టెక్స్ట్ ఫంక్షన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో ఉన్న టెక్స్ట్ ఫంక్షన్ని డిలీట్ చేసి ఈక్వల్ టు టెక్స్ట్ వాల్యూలో ఈ సెల్ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి, కామా ఫార్మాట్ టెక్స్ట్లో డబ్ల్యూ కామా 00
ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న నంబర్స్ని డేట్ ఫార్మేట్లకి, అది కూడా ఫార్వర్డ్ స్లాష్ తోని డేట్ ఫార్మేట్లకు తీసుకోవాలంటే మీరు ఫార్వర్డ్ స్లాష్ ఎలా ఇస్తారంటే ఫస్ట్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇవ్వండి, అగైన్ ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ ఒకేసారి ఇవ్వాలి. అగైన్ 00 బ్యాక్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ 0000 అగైన్ డబుల్ టక్కమా నో క్లోజ్ ద బ్రాకెట్ ఎంటర్. చూడు ఇలా మీకు ఫార్వర్డ్ స్లాష్ తోని డేట్ ఫార్మేట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు మౌస్ తోని ఫ్రీ అని డ్రాగ్ చేయండి, మరి మిగతా నెంబర్స్ కూడా డేట్ ఫార్మేట్కి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, అది కూడా ఫార్వర్డ్ స్లాష్ తోని. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ పక్కన బెల్ ఐకాన్ పై ఆల్ అంటే అప్డేట్ మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.